ఈ లోకంలో ఈరోజు 68% ఎవరు నామమును వెంబడించిన వ్యక్తి, వాళ్ళు ఏ చర్చ్, కాంగ్రిగేషన్, ఏ డినామినేషన్ ఉండవచ్చు, 68% పాపులేషన్ ఎవరిని వెతుకుతుంది తెలుసా? వెల్లివేయబడిన వాళ్ళకు దేవుడు ఇచ్చిన ఘనత ద్వారానే ఈ వరల్డ్లో ఉన్న పాపులేషన్లో 68% ఈ నామమును మాత్రం వెంబడిస్తున్నది. అది క్యాథలిక్గా ఉండవచ్చు, వాళ్ళు ప్రొటెస్టెంట్గా ఉండవచ్చు, వాళ్ళు మెథడిస్ట్గా ఉండవచ్చు, వాళ్ళు పెంటెకాస్ట్గా ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. ఈ వరల్డే హల్లెలూయా. మనకి మన స్టెప్ ఎక్కి రావడానికి చాలా కష్టంగా ఉందమ్మా. మీరు ఎక్కుతున్న ప్రతి స్టెప్ సాతాను రాజ్యం మీ కాలు కింద తొక్కుచున్నారు. హల్లెలూయా చెప్పాలి. మీరు ఈ స్టెప్లో ఎక్కున్నప్పుడల్లా కష్టపడి ఎక్కుతారు. హల్లెలూయా చెప్పాలి. అప్పుడల్లా చెప్పాలి, సాతానా నేను నిన్ను చాలా స్పీడ్గా పాదాల కింద తొక్కుచున్నాను. ఓకే, యేసయ్య చెప్పారు, కింద ఉన్న గదిలో వెళ్ళవద్దు, మేడ గదిలో వెళ్ళి ఉండండి. హల్లెలూయా చెప్పాలి. అందుకొరకే ఈ మేడ గది దేవుడు మనకిచ్చారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా స్తోత్రం. వెల్లివేయబడిన ఒక గుంపుని యేసయ్య మేడ గదిలో వెళ్ళి కూర్చోమన్నారు. మేడ గదిలో వెళ్ళి కూర్చోమన్నారు. స్తోత్రం. వెల్లివేయబడిన వాళ్ళు, తునిగరింపబడిన వాళ్ళు, చిన్న చూపు వాళ్ళు, క్యారెక్టర్లో ఎవరు బ్యాలెన్స్ లేదు. క్యారెక్టర్లో ఎవరు బ్యాలెన్స్ లేదు. అందరూ క్యారెక్టర్లు ఇన్బ్యాలెన్స్. వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. కానీ ఆ ఇన్స్టేబుల్ కాంగ్రిగేషన్ని స్టేబుల్ కాంగ్రిగేషన్గా మార్చడానికి కొరకు యేసయ్య మేడ గదిలో వెళ్ళి కూర్చోమన్నారు. ఆమేన్ చెప్పాలి. వాళ్ళు యేసయ్య మాటను నమ్మి ఆ స్థలంకి వచ్చారు. మీకు ఒక ప్రవచన మాట, మీరు మనిషి మాటను నమ్మి ఈ స్థలంకి వస్తే మీరు ఏమి పొందుకోరు. కానీ యేసయ్య మాటను నమ్మి ఈ స్థలంలో వస్తే ఏమి పొందుకోకుండా మీరు వెళ్ళిపోరు. మీరు ఏదో ఒక విషయం ద్వారా నింపబడతారు. మీ లైఫ్లో ఉన్న ఎంప్టీనెస్, ఖాళీ సిచ్యువేషన్ అన్ని కొట్టివేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. యేసయ్య చెప్పిన మాటను అలాగే నమ్మి స్తోత్రం ఆ గ్రూప్ ఈ స్థలం వస్తుంది. చెప్పాలి. కలిగినదని నేను నీకు ఇవ్వబోతున్నాను. పీటర్ చెప్పిన విషయం ఏం తెలుసు? స్తోత్రం. సిల్వర్ ద్వారా నీ లైఫ్ స్టేబుల్ అవ్వదు, గోల్డ్ ద్వారా నీ లైఫ్ స్టేబుల్ అవ్వదు, ఎందుకంటే నీ కొంటివాడు. కానీ నేను కలిగినది నా లైఫ్లో నా మనోరీతిగా నేను కొంటివాడిగా ఉన్నాను. కానీ నా మనోరీతిలో నా కొంటితనమును మార్చిన ఒక వ్యక్తి నాలో ఉన్నారు. ఆ వ్యక్తిని నేను నీకు ఇస్తున్నాను. నీ కొంటితనం మారిపోతుంది. ఈరోజు స్తోత్రం వాక్యమును నమ్ముచున్న వాళ్ళు మాత్రము కంటిన్యూగా ఈ వర్డ్ చెప్పాలి. లార్డ్, ఐ బిలీవ్ ఇన్ యువర్ వర్డ్. స్తోత్రం. ఈ స్తోత్రం పీటర్ స్తోత్రం ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఆయనను నింపిన ఆ పరిశుద్ధాత్మ ఆయనలో వస్తున్నప్పుడు ఆయనలో ఉన్న నింపుదల కీర్తనగాడు స్తోత్రం దావీదు అంటున్నారు, నా గుండె, నా గిన్నె, నా పాత్రము నిండి పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా చెప్పాలి. 2000 సంవత్సరాల క్రితం మేడగదిలో వచ్చిన పరిశుద్ధాత్మ స్తోత్రం ఒట్టి నింపడానికి కొరకు మాత్రం కాదు వచ్చినది, పొంగడానికి మాత్రం వచ్చినది కాదు, పొర్లడానికి వచ్చింది. స్తోత్రం రిలీజ్ అవడానికి వచ్చారు. స్తోత్రం పీటర్ రిసీవ్ చేసిన పరిశుద్ధాత్మ ఆయనలో కాంపాక్ట్గా సెటిల్ అవడానికి కాదు, అక్కడ నుండి స్తోత్రం పారడానికి వచ్చారు. కొంటివాడు స్తోత్రం చూస్తున్నారు, ఏదైనా ఇస్తారు. ఒక రొట్టె ముక్కైనా ఇస్తారు, లేకపోతే ఒక 10 రూపాయలు ఇస్తారు. కానీ స్తోత్రం పీటర్ ఇచ్చినది ఆయనకి టెంపరరీ సొల్యూషన్ కాదు, ఆయనకి ఇటర్నల్ సాల్వేషన్. ఆ సాల్వేషన్ స్తోత్రం ఒక్క మాటలో స్తోత్రం వెండి బంగారం లేదు, నేను కలిగిన నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీవు లేచి నడువుము. స్తోత్రం 2000 సంవత్సరాల క్రితం శిష్యుల్లో అపోస్తలుల్లో వచ్చిన పరిశుద్ధాత్మ
అదే పరిశుద్ధాత్మనే ఈరోజు ఈ సంఘమును కంట్రోల్ చేస్తున్నాడు. ఈ చర్చ్ యొక్క కంట్రోల్, ఈ మినిస్ట్రీ యొక్క కంట్రోల్, స్తోత్రం ఒక వ్యక్తి దగ్గర కాదు, స్తోత్రం ఈ పాస్టర్ దగ్గర కాదు, స్తోత్రం ఈ సంఘములో తిరిగాడుచున్న, సంఘములో అల్లాడుచున్న, సంఘములో నివసిస్తున్న పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నది. ఈ పరిశుద్ధాత్మలో మీరు కనెక్ట్ అవుతున్నారంటే ఈరోజు మీ గుండెల నుండి ఆయన జీవ జల నదులు ఉప్పొంగి పారుతుంది. మీరు ఎక్కడ స్పర్శిస్తున్నారో, ఎక్కడ మాట్లాడుతున్నారో, ఎక్కడ ప్రవచిస్తున్నారో, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడ చూస్తున్నారో అక్కడల్లా జీవ జల నదులు ప్రవహిస్తున్నది. నమ్మిన వారు మాత్రము చెప్పలు కట్టి చెప్పాలి, లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యువర్ వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం. పీటర్ స్తోత్రం అదివరకు ఫియర్ఫుల్ పర్సన్, భయపడుచున్నవాడు. హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడు చూద్దాం కొందరు ఇట్లనే ఉంటారు, చూసారా, కాకి చూపై చూస్తారు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. లేకపోతే ఇట్లా చూస్తారు. ఆమెన్ చెప్పాలి. ఎందుకంటే వాడి దగ్గర జాగ్రత్త, లేకపోతే ఏమైనా అయిపోతే ఏమవుతుంది. కళ్ళు చూపులనే వెళ్తుంటాయి. ఇట్లా చూస్తే ఏమైనా అయిపోతుందో, ఇట్లా చూస్తే నిరీక్షణే లేదు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. మనకు అట్లా దేవుడు ఇవ్వలే. మనకి స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్, మనలో వచ్చిన స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్కి 2022 ఇయర్స్ అయిపోయింది. చాలా స్ట్రాంగ్. ఆమె చెప్పాలి. దీర్ఘాయుష్మాన్ భవ అది చెప్తారు. స్తోత్రం. మనకి చెప్పడానికి అవసరమే లేదు. నాలో నివసించే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. వీళ్ళు నిండిన తర్వాత ఒక అనుభవం ప్రారంభమైంది. సంఘములో దేవుని యొక్క ఆత్మ నిండిన తర్వాత ఏ అనుభవం ప్రారంభమైందంటే, వీళ్ళు ఎక్కడ వెళ్ళినా అక్కడల్లా ఏదో ఒక కదలిక, ఏదో ఒక మార్పు, ఏదో ఒక చేంజ్. మనం ఈరోజు ఆ లెవెల్ అనాయింటింగ్ మన లైఫ్లో రావడానికి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. అదే అడగబోతున్నాం. ఎంతమంది ప్రిపేర్గా ఉన్నారు? దేవుడు ఒక రివర్ను సృష్టించారు, ఒక తోటమును సృష్టించారు. తోటమును తడపడానికి ఎన్ని నది? తోటమును తడపడానికి ఎన్ని నది? దేశమును తడపడానికి 4 నదియా? తోటము తడపడానికి 4 నదియా? తోటమును తడపడానికి ఎన్ని నది? దేశమును తడపడానికి ఎన్ని నది? దేశమును తడపడానికి 4 నది. తోటమును తడపడానికి నీళ్లు కట్టబడిన తోటం. తోటముకి వచ్చినది 1 నది. తోటంలో నుండి బయలుదేరినది 4 నది. పక్కన చెప్పండి, ఈ తోటానికి అన్ని నది కాదు. ఆమేన్. ఈ తోటము స్నానం చేయాల్సింది ఒక్కటే నదియే. కాదు. లేదా చెప్పాలి, నేను నీవు తడవడానికి ఉన్న ఒక్కటే నది, పరిశుద్ధాత్మ యొక్క జీవ నది. ఏదేని తోటంలో వచ్చినది నది కాదు, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తోటం. ఆ తోటము నిండిన తర్వాత తోటం నుండి ఉప్పొంగి పొర్లుచున్న నది ఒక్కొక్క దేశంగా వెళ్తుంది. ఆఫ్రికాకు వెళ్తుంది, ఐరోపాకు వెళ్తుంది, ఏషియాకు వస్తుంది, ఇండియాకు వస్తుంది. ఈ నది ఓఫీర్ అన్నది ఇండియాలోనూ మధ్యప్రదేశ్లో ఉందంట. ఓఫీర్ అనే ప్రాంతము ఎక్కడ ఉందంట? కేజీఎఫ్ కాదు, బెస్ట్ గోల్డ్ మైన్
మధ్యప్రదేశ్లో ఉంది. అట్లనే గుజరాత్. ఎందుకు గుజరాతీస్ గోల్డ్ బిజినెస్లో సక్సెస్ఫుల్ ఉన్నారంటే వాళ్ళకి తెలుసు, ఆ కాలం నుండే కనెక్షన్లు ఉన్నారు. మన కళ్ళు పోయింది. ఓకే, ఆ నది ఫినిష్ అవుతున్నది అక్కడంట. ఇక్కడ గుజరాత్ బార్డర్లో వెళ్ళి కనెక్ట్ అవుతుందంట. ఆ నది పారుచున్న ప్రతి చోటలో ఒనిక్ స్టోన్, ఫ్రాగ్రెన్స్, నార్మల్ గోల్డ్ కాదంట. 80 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్, అది కాదు. ఓకే, ఎన్ని క్యారెట్ అని తెలియదు. మనకు తెలిసినదల్లా పావు కిలో క్యారెట్, అర్ధ కిలో క్యారెట్. ఆమె ద ప్రెషియస్ స్టోన్, ఫ్రాగ్రెంట్ ఏంటి ఎంజైమ్స్ అలా అక్కడ దొరుకుతాయంట. ఫ్రాగ్రెంట్ ఏంటి స్టఫ్స్ అలా అక్కడ ప్రొడ్యూస్ అవుతాయంట. హల్లెలూయా చెప్పండి. ఏదైనా తోటంలో నష్టమైన ఆ అనుభవముని దేవుడు ఒక తోటంలో పెట్టలేదు. నిన్ను స్తోత్రం ఏంటి ముద్రింపబడిన తోటంగా మార్చి నీలో ఆ నదిని పెట్టారు. నీలో నుండి 4 నది పారుతుందంట. ఒక నది ఫ్రూట్ఫుల్, ఒక నది ప్రాస్పరిటీ, ఒక నది పవర్, ఒక నది పీస్, స్టిల్ వాటర్. ఏ వాటర్ అంట? స్టిల్ వాటర్ అంట. కొన్ని ఇంట్లో అడుగు పెడితే కథకళి స్టార్ట్ అయిపోతుంది, లకలకలకలకలక. కానీ స్తోత్రం, నీవు అడుగు పెట్టిన గృహము స్తోత్రం స్టిల్ వాటర్లో ఉన్న అనుభవం ఎట్లా ఉందో. స్టాగ్నెంట్ వాటర్ కాదు, పాడైపోతుంది. ఇట్లా ప్రశాంతంగా చల్లటి నీళ్ళు ఇట్లా పారుతుంది. ఎన్గేది నది, ఎన్గేది ఊటలు ఎట్లా ఉప్పొంగి పారుతుందో అలా సమాధానం లేని చోట్ల మీ ద్వారా పరిశుద్ధాత్మ సమాధానం అనుగ్రహించబోతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో నీళ్లు కట్టబడిన తోటము, దేవుని యొక్క ఏదైనా తోటము నువ్వే. పక్కన చెప్పండి, నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి. మీరు చెప్పినప్పుడు ఏదో చెప్తున్నారు అన్నట్టు ఉంది. కొంచెం ధైర్యంగా చెప్పండి, నాలాగానే చెప్పండి. నేను డైలాగ్ మనం మీకు స్తోత్రం సినిమా డైలాగ్ అయితే పై హార్ట్గా ఉంటుంది, పై హార్ట్గా ఉంటుంది. ఓడ్ మాత్రం చెప్పడానికి భయంకర. హల్లెలూయా, కొత్త అభిషేకం వస్తుంది. ఓకే, అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వాక్యం. సిస్టర్ అమ్మా, బ్యాక్ సైడ్ బ్లూ కలర్ మీరే ప్లీజ్ స్టాండ్. లేచిన దేవుడు నిన్ను నీళ్లు కట్టబడిన తోటం వల్లనే, నిండి పొంగి పొర్లుచున్న గిన్నె వల్లనే నీ జీవితమును దేవుడు దీవించబోతున్నారు. చాలా ఏడ్చావు, చాలా బాధపడ్డారు, చాలా అవమానం పొందారు. ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది, చుట్టూ కష్టాల్లో ఉన్నారు. స్తోత్రం. కానీ పరిశుద్ధాత్మ అంటున్నారు, నీవు శ్రమలు అనుభవించి దుఃఖం అనుభవించిన సంవత్సరంకు తగ్గినట్టు నేను నిన్ను ఆనంద తైలముతో నేను నింపి నేను గిన్నెని నిండి పొంగ పొర్లు చేయబోతున్నాను. నీ దుఃఖ దినము సమాప్తమైంది. ఐఎమ్ సీయింగ్ ఫుల్ స్టాప్. ఎవ్రీ సారో, సాడ్నెస్, గ్రీఫ్, every sorrow, sadness, grief, full stop by the blood of Jesus. యేసు రక్తం ద్వారా దుఃఖము, బాధ, విలాపములు అన్నీ స్తోత్రం ఫుల్ స్టాప్ అవుతుంది. నూతన ఆరంభము. దేవుడు మిమ్మల్ని ఈ స్థలంకి తీసుకురావడానికి కారణమే ఈ ప్రవచన మాటను నీకు ప్రవచించడానికి కొరకే. నీవు ఆశీర్వాదం కలిగి ఉంటావు తల్లి. నీవు అసాధారణమైన కార్యం నీ లైఫ్లో చూడబోతున్నావు. స్తోత్రం. నీ వంశావళిలో నుండి వచ్చిన ప్రతి శాప బంధకాలను పరిశుద్ధాత్మ విరగొట్టుచున్నారు. ఈ దినము నుండి నీవు దీవించబడబోతున్నావు. హగాయి 2:19 ప్రకారము ఫ్రమ్ టుడే, ఈ రోజు నుండి మీరు ఆశీర్వాదం ఆశీర్వాదం చూడబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ అనండి, థ్యాంక్ యూ జీసస్ అనండి. నమ్మదగినది
నీ న్యాయ విధులు మేలివి బంగారు కంటే ఎంతో కోరదగినది. ఓకే, నీ ధర్మాసనము. ఓకే, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 26వ వాక్యం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటి అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఈ మాట కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. అందరూ చెప్పండి, లార్డ్ స్పీక్ టు మీ, నాతో మాట్లాడండి. ఆర్ యు రెడీ? ఇది ఇప్పటివరకు మెసేజ్ స్టార్ట్ అవ్వలే. ఈ మెసేజ్ ఎక్కడ ఆగుతుందో నాకు తెలియదు, నా కంట్రోల్ లేదు. హల్లెలూయా చెప్పాలి. సంఘం, అందరూ చెప్పండి సంఘం. సంఘంలో సంవత్సరంగా ఉండి అక్కడ ఉన్న అంత్యోక్యలో ఉన్న జనాలకి బోధించారంట వాక్యం. బోధించినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి క్రిస్టియన్స్ అని పేరు చుట్టూ ఉన్న వాళ్ళు పెట్టారు. హల్లెలూయా చెప్పాలి. చర్చ్ మొట్టమొదటిసారి 2000 సంవత్సరాల క్రితము పుట్టిన చర్చ్ యేసుక్రీస్తు స్వర్గారోహణం చేసి స్వర్గముల నుండి పరలోకంలో నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చి తన శిష్యులని నింపిన తర్వాత ఒక 20 సంవత్సరం తర్వాత జరిగిన విషయం, ఒకవేళ 20 సంవత్సరం తర్వాత జరిగిన విషయం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఉండవచ్చు. యేసుక్రీస్తు స్వర్గారోహణం చేసిన తర్వాత ఒక 20 సంవత్సరం తర్వాత లేకపోతే 25 సంవత్సరం లోపల జరిగిన విషయం. అపోస్తలుడైన పౌలు స్తోత్రం తన పరిచర్యలో బిగినింగ్ టైంలో ఆయన అక్కడ పరిచర్యకు వచ్చారు. యేసుక్రీస్తు తర్వాత 8 సంవత్సరం యేసుక్రీస్తు స్వర్గారోహణం చేసి 8 సంవత్సరం తర్వాతనే పౌలు చర్చ్ని పర్సిక్యూట్ చేసినట్టు 8-9 సంవత్సరం తర్వాతనే స్టార్ట్ చేసినట్టు ఉంది. తర్వాత పౌలు దేవుని నమ్ముకున్నారు. యేసుక్రీస్తు ఆయనను ఎన్కౌంటర్ చేశారు. తర్వాత ఆయన సేవకుడు మారారు. సేవకుడుగా మారిన స్తోత్రం 4 సంవత్సరం తర్వాత ఆయన సేవకు సమర్పించుకుని 4.5 సంవత్సరం తర్వాత వాళ్ళు పరిచర్యకు వెళ్ళి ఒక చోట్ల పరిచర్య చేస్తున్నారు. అక్కడ పరిచర్య చేస్తున్న సమయంలో దగ్గర ఒక 4 సంవత్సరం ప్లస్ ఒక 6 ఇయర్ అట్లా ఉండవచ్చు. బిగినింగ్ సీజన్లో జరిగిన విషయం అంత్యోక్య పట్టణం. ఆమేన్ చెప్పాలి. ఆత్మీయంగా భారతదేశంలో 2 స్పిరిచువల్ పోర్టల్ ఉంది. భారతదేశంలో ఆత్మీయంగా 2 పోర్టల్ ఉంది. ఒక్క పోర్టల్ జెరూసలేం పోర్టల్ ఇండియాలో ఉంది, స్తోత్రం స్పిరిచువల్ పోర్టల్. రెండవది పోర్టల్ స్తోత్రం హైదరాబాద్లో ఉంది. స్తోత్రం 2 పోర్టల్ ఉంది. ఒకటి స్తోత్రం జెరూసలేం పోర్టల్, ఇంకా ఒకటి అంత్యోక్య పోర్టల్. ఓకే, జెరూసలేం పోర్టల్ అంటే ఒక దేశము లోకంలో ఉన్న అన్ని క్రైస్తవ్యంకి లేకపోతే దైవరాజ్యంకి ప్రారంభం. ఎక్కడి నుంచి సువార్త బయలుదేరిందంటే యెరూషలేంలో. కానీ యెరూషలేంలో నుండి ప్రారంభమైనది అంత్యోక్య వరకు రీచ్ అయింది. తర్వాత రాలే, బయటికి ఎక్స్పాండ్ అవ్వలే. స్తోత్రం. మీరు ఇండియాలో చెన్నైలో ఉన్న స్తోత్రం మెన్ ఆఫ్ గాడ్ ఇండియా మొత్తం పరిచయం చేశారు. కానీ హైదరాబాద్లో ఉన్న సేవకులు ఇండియా మొత్తం కాదు, అనేక దేశాలు తిరుగుతున్నారు. రేషియో డిఫరెంట్. స్తోత్రం. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి స్తోత్రం ఇంటర్నేషనల్ విజిటింగ్ చేయబోతున్న మీ ప్రొఫెటిక్ మిషనరీస్ పరిశుద్ధాత్మను లేవనెత్తబోతున్నారు. స్తోత్రం. ఈ పట్టణంలో నుండి స్తోత్రం ఆల్రెడీ దేవుడు లేవనెత్తుతున్నారు. ఇంకా రాబోతున్న యవ్వన తరంలో బలమైన అభిషేకంతో నింపబడిన ప్రొఫెటిక్ మిషనరీస్ని కొన్ని దేశముకు అక్కడ వెళ్ళి దైవరాజ్యం స్థాపించి ఆ దేశ వ్యక్తులుగానే మారిపోతున్నట్టు దేవుడు స్తోత్రం కొందరు కాదు అనేకల్ని దేవుడు లేవనెత్తబోతున్నారు.
అది ఈ పట్టణంలో దేవుడు స్పెషల్గా ఈ పట్టణంలో అనేకలను స్తోత్రం సెలెక్ట్ చేసి ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. అపోస్తలైన పౌలు, బర్నబా వాళ్ళిద్దరూ ఒక టీం ఫామ్ చేసి ఆ టీం నిలబడి పరిచర్య అంత్యోక్య పట్టణంలో చేస్తున్నారు. బైబిల్లో ఫస్ట్ టైం, హిస్టరీలోనే ఫస్ట్ టైం స్తోత్రం బిలీవర్స్కి, డిసైపుల్స్కి క్రిస్టియన్ అన్న నేమ్ వచ్చింది. మీనింగ్ ఏమంటే, నేను స్తోత్రం అర్థం చెప్పేస్తాను. స్తోత్రం క్రైస్తవులు అని చెప్పడానికి కారణము, స్తోత్రం క్రైస్ట్ అన్న మాటకి ఎబ్రాయ పదంలో క్రైస్తో అన్న పదము గ్రీక్ పదము, కానీ స్తోత్రం మెస్సాయా అన్న పదము ఎబ్రాయ పదము. ఈ పదానికి ఉన్న మీనింగ్ ఏమంటే, ఒక స్తోత్రం అభిషేకం పొందిన వ్యక్తి, అనాయింటెడ్ వన్, సెలెక్టెడ్ వన్, ఎలెక్టెడ్ వన్, సెపరేటెడ్ వన్, specialist. He is like a king, he is like a prophet, he is like a priest. ఒక ప్రాఫిట్ అంటే ఆయన సెపరేటెడ్, ఒక ప్రీస్ట్ అంటే ఆయన సెపరేటెడ్, ఒక కింగ్ అంటే సెపరేటెడ్. అన్ని చోట్ల వాళ్ళు తిరగడం వీల్లేదు, అందరితో మాట్లాడడం వీల్లేదు, అందరితో ఫెలోషిప్ చేయడం వీల్లేదు, అన్ని చోట్ల వాళ్ళు తిరగడానికి వీల్లేదు. వాళ్ళకున్న వర్డ్కి చాలా పవర్ ఉంది, వాళ్ళకున్న పొజిషన్కి చాలా పవర్ ఉంది. వాళ్ళు నేషన్ షేకర్. అటువంటి ఒక వ్యక్తి దాని ముందు చరిత్రలో చదువుతున్నారు, చరిత్రలో వింటున్నారు. క్రీస్తు మెస్సాయా అన్న ఒక యూదుడు, స్తోత్రం వడ్రంగిగా ఉన్న జూయిష్ కార్పెంటర్ అయిన ఒక వ్యక్తి, స్తోత్రం దేశమును ఆడించారు. అపవాది యొక్క రాజ్యమును స్తోత్రం వణికించారు. రోగ శక్తిని స్తోత్రం కొట్టివేశారు. మరణమును గెలిచి తిరిగి వచ్చారు. అటువంటి ఒక వ్యక్తి చరిత్రలో మేము ఎప్పుడు చూడలే. అటువంటి వ్యక్తి స్తోత్రం యెరూషలేం పట్టణం నివసించిన చరిత్రం అంత్యోక్య పట్టణం వాళ్ళకి తెలుసు. ఆ మెస్సాయా యొక్క పిక్చర్ వాళ్ళు ఇమాజిన్ చేయగలుగుతున్నారు. ఇట్లా ఉండవచ్చు, ఇట్లా ఆయనకున్న మాట ఈ స్టైల్లో ఉండవచ్చు, వాళ్ళకున్న వే ఆఫ్ బిహేవియర్ ఇట్లా ఉండవచ్చు, ఆయనకున్న యాటిట్యూడ్ ఇట్లా ఉండవచ్చు, ఆయన యొక్క స్తోత్రం నడక ప్రతి మాట వేరేలాగా ఉండవచ్చు. ఆయన మాట్లాడిన మాట అన్ని వాళ్ళు వింటున్నారు. స్తోత్రం ఒక్క సంవత్సరము 5 మంది వచ్చి బోధిస్తున్నారు. బోధిస్తే ఆ కాంగ్రిగేషన్ స్తోత్రం కాంగ్రిగేషన్కున్న యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది, మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది, క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది, బిహేవియర్ చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఒకడు వచ్చి ఒక పుస్తకమును, మెస్సాయా చరిత్ర పుస్తకమును చూస్తున్నారు. ఓపెన్ చేసి చూసి చదివితే ఆయనలో ఏదైతే క్యారెక్టర్ ఉండేది అని రాసి ఉందో ఆ క్యారెక్టర్ అన్ని అంత్యోక్యలో ఉన్న శిష్యుల్లో కనబడుతూ ఉంది. హల్లెలూయా చెప్పాలి. యేసుక్రీస్తు స్తోత్రం ఎప్పుడు కూడా భయపడలే. వీళ్ళలో ధైర్యం కనిపిస్తుంది. వీళ్ళు రోగుల పైన చేయబట్టుతున్నారు. మనమందరూ రోగమును చూస్తే పారిపోతున్నాము. వీళ్ళు రోగం సౌఖ్యమవుతుంది. వీళ్ళు స్తోత్రం ఆ స్తోత్రం పాపం అంటే అందరూ పరిగెత్తి వెళ్తున్నారు పాపం చేయడానికి, కానీ వీళ్ళు పాపం నుండి పారిపోతున్నారు. మెస్సయాలో ఇది కనబడింది. చచ్చిన వాళ్ళు స్తోత్రం డెడ్ బాడీ ఉంటుంటే స్తోత్రం అందరూ బరియల్కి తీసుకెళ్తున్నారు, కానీ వీళ్ళు వెళ్ళి డెడ్ బాడీ కొరకు ప్రేయర్ చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు డెడ్ బాడీ స్తోత్రం తిరిగి లేస్తుంది. మెస్సయాలో ఈ క్యారెక్టర్ కనబడి ఉంది. కుష్ఠరోగిని స్తోత్రం చూస్తే అందరు పారిపోతారు. మెస్సయా సౌఖ్యపరిచారు. వీళ్ళు కుష్ఠరోగిని ముట్టి సౌఖ్యపరుస్తున్నారు. మెస్సయాలో కనిపిస్తున్న విషయం వీళ్ళు కనబడుతుంది. చెప్పాలి. వర్షం రా అంటే వస్తుంది, వర్షం ఆగంటే ఆగుతుంది. స్తోత్రం పాములను చూస్తే అందరు పారిపోతున్నారు, కానీ పాములు కూడా వీళ్ళకి ఏ హాని చేయకుండా ఉంటుంది. ఆశ్చర్యం. అప్పుడు ఆ హిస్టరీ చూసిన వాళ్ళు వీళ్ళకి మనం అందరు కలిసి ఒక పేరు పెడతాం. హల్లెలూయా చెప్పాలి. మెస్సియానిక్ క్రిస్టియన్స్ పేరు చేంజ్ అయిపోయింది.
హల్లెలూయా చెప్పాలి. సంఘముకున్న శక్తి ఏం తెలుసా? సాధారణ శిష్యులుగా ఉన్న నిన్ను స్తోత్రం క్రైస్తవుడుగా మార్చే శక్తి ఆయన ఇచ్చిన సంఘముకు ఉన్నది. వాళ్ళు ఎక్కడో వీధిలో ఎక్కడో స్తోత్రం ఏదో మూలలు కాదు, సంఘములో సంవత్సరంగా కూర్చొచ్చారు. ఆయన ఈ సంఘము యేసుక్రీస్తు స్వయ రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘముకు ఓనర్, సంఘంకి మాస్టర్, సంఘంకి బాస్ స్తోత్రం జీసస్ క్రైస్ట్. హి ఈజ్ ద మాస్టర్, హి ఈజ్ ద లార్డ్. సంఘములో స్తోత్రం, ఆ సంఘం అన్నది కొన్ని విషయాలు మనం చూస్తాము. స్తోత్రం 2 పీటర్, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని, మిమ్మల్ని పిలిచిన వారు. చాలా మిమ్మల్ని అందరు చెప్పండి, మిమ్మల్ని పిలిచిన వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వారు. చర్చ్ అన్న మాటకి ఎక్లేసియా అన్న గ్రీక పదం, దానికి ఏమంటే స్తోత్రం ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలువబడిన వాళ్ళు, ప్రత్యేకమైన స్తోత్రం అసైన్మెంట్ కొరకు పిలువబడిన వాళ్ళు, కాల్డ్ పీపుల్స్ ఫర్ స్పెసిఫిక్ అసైన్మెంట్, కాల్డ్ పీపుల్, పిలువబడిన వాళ్ళు. మనం లాస్ట్ వీక్ అలా కాలింగ్ క్లాస్ పెట్టాం. కాలింగ్ క్లాస్ ఎప్పుడు పిలుచుకుంటారో మన వాళ్ళు పిలుచుకుంటారంట. దేవుడు పిలుచుకుంటారు. ఎవరైనా చచ్చిపోతే దేవుడు పిలుచుకుంటారు. 2 రోజుల క్రితం ఒక దైవజనుడు ఇట్లా అన్నారు, నాకు చాలా నచ్చింది వర్డ్. 2-3 రోజుల క్రితం దేవుడు పిలుచుకున్నారంట. దేవుడు మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే దేవుడు తీసుకున్నారు. ఈ మాట విన్నామా? కానీ బైబిల్లో దేవుడు 2 పిలుచుకున్నారు. ఒకడు హానోక్, ఇంకా ఒకడు వాళ్ళని చంపి తీసుకున్నారా లేకపోతే ప్రాణంతో తీసుకున్నారు? అంటే ప్రాణం తీసేవాడు ఎవరు? దేవుడు కాదు కదా. కానీ మన వాళ్ళు ప్రాణం తీస్తారు. దేవుడు తీసుకున్నారు చెప్పి హల్లెలూయా చెప్పాలి. మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నా ఎట్లా పిలుచుకోవాలని ఆశపడుతున్నారంటే అట్లనే హల్లెలూయా చెప్పాలి. సియోనులో చేరాలని నా ఆశయం నెరవేర్చుము, యేసయ్యా నిన్ను చూసి హర్షింతులే. మంచి వర్డ్. భువిలేను రాజా నీకే నా వందనం, దీవెనలు రాజా వేలాది. నేనేమో ఆర్కెస్ట్రా నడిపిస్తున్నాను, నా చుట్టూ 40 మంది మ్యూజిషియన్ ఉన్నారు. మీరు అందరు మంచిగా అట్లనే ఆడియన్స్ వచ్చున్నారు. హలో, నాకు కూడా మీరు కూడా పాడండి. నాకు ఇట్లా అనిపిస్తుంది, మీకు సిగ్గు లేదా అని అడగాలని అనిపిస్తుంది, కానీ అట్లా అడగను. అడిగితే మీరు నెక్స్ట్ వీక్ రారు కదా. హల్లెలూయా. ఈ వర్డ్లో ఒక వర్డ్ ఇప్పుడు నేను వర్షిప్ చేస్తున్నప్పుడు, సియోనులో చేరాలని నా ఆశయం నెరవేర్చుము. అందరికీ మన స్తోత్రం, మన పూర్వీక దైవజనులకు అందరికీ సియోన్కి వెళ్ళాలన్నదే గురి. కానీ ఆయన వధువు, ఆయన సంఘమే ఆయన సియోను. చేరాలనేది కాదు, చేర్చావని. హల్లెలూయా చెప్పాలి. మీరు ఇక్కడ సంఘంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే సియోన్లోనే ఉన్నారు. ఆయన సింహాసనం దగ్గర ఉన్నారు. సంఘము ఆయన యొక్క సింహాసనం పెట్టే స్థలం, ఆయన అధికారమును ప్రకటించే స్థలం, ఆయన రాజ్యంలో, ఆయన యొక్క ఎక్కడ స్తోత్రం కోటలో స్తోత్రం చేర్చబడిన జనం, కాల్డ్ పీపుల్, పిలువబడిన వారు.
అన్న మాటకి బూర ఆ కాలం, పాత కాలంలో బూర ఊదుతారంట. బూర ఊదుచున్నప్పుడు స్తోత్రం, ఎనిమీస్ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఎనిమీస్ వస్తున్నప్పుడు స్తోత్రం బూర ఊదుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక పట్టణము చుట్టూ గ్రామం ఉంటుంది. పట్టణం చుట్టూ గ్రామం ఉంటుంది. పట్టణము ఫోర్టిఫైడ్గా ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది. మీరు ఇక్కడ యూరోప్ కంట్రీస్లో, యుఎస్ కంట్రీస్లో ఒక కల్చర్ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి 2 హౌస్ ఉంటుంది. ఒకటి ఫామ్ హౌస్, ఒకటి సిటీలో డ్వెల్లింగ్ హౌస్. వాళ్ళకున్న ప్రొఫెషన్ కొరకు ఒక హౌస్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ సీజన్ ఎక్కడ వెళ్తారంటే వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేసి అన్నిటినీ సేవ్ చేసుకొని వచ్చేస్తారు. తిరిగి వచ్చి సిటీలో ఉండి బిజినెస్ చేస్తారు, జాబ్ చేస్తారు, అట్లా ఉంటుంది. అట్లా 2 హౌస్ ఉంటుంది. ఇది బైబిల్ కల్చర్. వాళ్ళు పట్టణంలో ఒక ఇల్లు, గ్రామంలో ఒక ఇల్లు. గ్రామంలో ఎందుకు ఇల్లు అంటే వాళ్ళకున్న నెలం పొలం అని గ్రామంలో ఉంటుంది. పట్టణం ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్. హల్లెలూయా చెప్పలే. ఇప్పుడు శత్రువులు వస్తున్నప్పుడు, ఎనిమీస్ వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, పొలంలో ఉన్న వస్తువు పోయినా ఎప్పుడైనా సంపాదించుకుంటా, ప్రాణం పోయినా ఏం చేయలేము, సంపాదించలేము. అందుకొరకు పట్టణము లోపల అందరూ పరిగెత్తి వచ్చేస్తారు. పట్టణము లోపల వస్తున్నప్పుడు పట్టణం ఫోర్టిఫైడ్గా ఉంటుంది. చుట్టూ ప్రాగారి కోట ఉంది. స్తోత్రం, చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది సంఘములో. ఇక్కడ పట్టణంలో సంఘం లోపల వచ్చినప్పుడు వాళ్ళకున్న ఇంట్లో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. వీళ్ళ కొరకు పట్టణముకున్న సైన్యము యుద్ధం చేస్తుంది. కాల్డ్ పీపుల్, పిలువబడిన వాళ్ళంటే స్తోత్రం, ఎక్కడో పిలువబడిన వాళ్ళు కాదు. మీకున్న పొలములో, మీకున్న పని, మీకున్న బిజినెస్, ఇది అన్ని స్తోత్రం పట్టణం బయటనే ఉంది, అవతలనే ఉంది. పట్టణం అన్నది దేవుని యొక్క రాజ్యమైన సంఘం. పిలువబడిన వాళ్ళంటే స్తోత్రం, ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి రీతిలో శత్రువు వస్తారని చెప్పి గ్రామంలో ఉన్న మీకు తెలియదు, సంఘంలో ఉన్న స్తోత్రం దేవుని యొక్క ప్రజలకు తెలుసు. మిమ్మల్ని హెచ్చరిస్తారు సేవకులు. ఈ సంఘము అన్నది స్తోత్రం ఫోర్టిఫైడ్ సిటీ, ప్రొటెక్టెడ్ సిటీ. ఇది దేవుని యొక్క నగరం, ఇది దేవుని యొక్క పట్టణము, కంచె కట్టిన పట్టణము. అగ్ని కంచె ఈ పట్టణము చోట ఉంది. కానీ నీ వెళ్తున్న స్థలం అనేది లోకం. అక్కడనే నీ యొక్క పని అన్ని చేసుకోవాలి. కానీ స్తోత్రం అక్కడ నీ సక్సెస్ఫుల్గా, అక్కడ నీకు ప్రాబ్లం, నీకు అగెయిన్స్ట్గా స్తోత్రం ఎనిమీస్ వెపన్ క్రియేట్ అవుతున్నప్పుడు సంఘమే నిన్ను స్తోత్రం హెచ్చరిస్తుంది. సంఘం బూరా ఊదుతుంది, సంఘం ప్రవచిస్తుంది, సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తుంది, సంఘం వాక్యం ద్వారా నీ హెచ్చరిస్తుంది. నీ ఎక్కడ ఉన్నా, ఎక్కడ పరిగెత్తి రావాలంటే సంఘం లోపల రావాలి. సార్వత్రిక సంఘము, గ్లోబలైజ్డ్ చర్చ్, లోకలైజ్డ్ చర్చ్. అందరూ చెప్పండి, గ్లోబలైజ్డ్ చర్చ్, లోకలైజ్డ్ చర్చ్. మనం అందరం గ్లోబలైజ్డ్ చర్చ్లోనే ఉన్నాం. మనము ఏ ఆర్గనైజేషన్లో, ఏ చర్చ్లో, ఏ డినామినేషన్లో ఉన్నా కూడా మనము గ్లోబలైజ్డ్ చర్చ్లో ఉన్నాము. ఒకటే బాడీ, ఒకటే క్రైస్ట్, ఒకటే ఫాదర్, ఒకటే బ్లడ్, ఒకటే హోలీ స్పిరిట్, ఒకటే అనాయింటింగ్. ఓకే, ఎందుకు స్తోత్రం లోకలైజ్డ్ చర్చ్ పెట్టి ఉన్నానంటే స్తోత్రం ఇది మీ యొక్క పట్టణం. పట్టణము స్తోత్రం, ఈ పట్టణం అనేది పిలువబడిన వాళ్ళని చేర్చుకున్న పట్టణం. మీ పట్టణంలో మీకని దేవుడు మీకు ఒక ఆత్మీయ గ్రహం ఇచ్చి ఉన్నారు. పక్కన చెప్పండి, మీ ఇంటికి మీరు రాలేదంటే ఎలుకలు వచ్చి ఉండిపోతుంది. లేదు చెప్పాలి, కాక్రోచ్, ర్యాట్, తర్వాత ఏంటి స్పైడర్, తర్వాత ఇట్లా ఉన్న ఐటమ్స్ స్తోత్రం ఏ ఇంట్లో వచ్చి నివసిస్తుంది? నివాస స్థలంలోనా లేకపోతే నివసించలేని స్థలంలోనా? ఎవరు లేదంటే దాన్ని ఉంటుంది. తర్వాత
ఎవరు లేని చోట్ల, ఎవరు ఒక ఇంట్లో ఎవరు నివసించలేదనుకోండి, ఒక సౌండ్ ఆ ఏరియాలో "ఔ" అని ఒక సౌండ్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత అది దయ్యం ఇల్లుగా మారిపోతుంది. ఆమేన్ చెప్పాలి. చర్చ్లో నీకని దేవుడు ఆత్మ మండలంలో ఒక ఇల్లు కట్టి పెట్టి ఉన్నారు. వారం వారం వచ్చి కూర్చి, మీ ఇల్లులో వచ్చి కూర్చి, మీ ఇంట్లో కూర్చి నీవు తిని, వంట చేసి తిని ఏం చేయాలి? పోవాలి. లేకపోతే నీ గ్రామంలో సంపాదించి తీసుకుని వచ్చి ఇక్కడ చేర్చావు కదా. బైబిల్ ఏం చెప్తుంది? నా గుడారములో సంపూర్ణ కలుగునట్టు దశమభాగముని కానుకని పెట్టుచున్నారు. మీరు పెట్టుచున్న కానుక, మీ పెట్టిన దశమభాగం అనేది ఏం తెలుసా? మీ ఆత్మీయ ఇల్లులో ఎక్కడో ఒక స్టోర్ హౌస్లో మీరు చేర్చి పెడుతున్నారు, బ్యాంక్లో పెడుతున్నారు. పెట్టిన అమౌంట్ని, పెట్టిన ధాన్యముని ఏం చేయాలి? వచ్చి ఏం చేయాలి? తినాలి, అమ్మాలి, ఏదో చెయ్యాలి. ఇప్పుడు చాలా ధాన్యాలు పురుగు పెట్టిపోయింది. హల్లెలూయా చెప్పాలి. నీ బ్లెస్సింగ్, నీ యొక్క రిజల్ట్, మీ యొక్క ప్రొవిజన్ అన్నీ నష్టం అవ్వకుండా ఉండాలంటే స్తోత్రం, నీ పట్టణం లోపల నీ రావాలి. కాల్డ్ వన్, కాల్డ్ పీపుల్స్, ఎక్లీసియా, సంఘం, చర్చ్, బాడీ ఆఫ్ క్రైస్ట్, చాలా పేరు ఉంది. హల్లెలూయా చెప్పాలి. ఈ చర్చ్కి 3 పేరు ఉంది. చర్చ్కి 3 పేరు ఉంది. అది నేను కొంచెం చర్చ్కి పేరు 3 పేరు ఉంది. ఒక పేరు ఏం తెలుసా? స్తోత్రం, 2 Corinthians chapter 11 verse 2. 2 Corinthians chapter 11 verse 2. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే సంఘముకి పేరు పవిత్రురాలైన కన్యక, వర్జిన్. చర్చికి పేరు ఏంటంట? హోలీ వర్జిన్. హల్లెలూయా. రెండవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30-32. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ వాక్యంకు పైన భార్య భర్త గురించి పౌలు మాట్లాడి, ఈ మర్మం గొప్పది, నేను సంఘం గురించి, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాను. అంటే సంఘము క్రీస్తుకి ఎవరుగా పోల్చుకుంటున్నారు పౌలు? గట్టిగా చెప్పాలి. భార్య. ఓకే, చూడండి, కన్యక ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ కన్యక, హోలీ వర్జిన్. సెకండ్ ఏమైంది? వైఫ్ అయిపోయింది, భార్య అయిపోయింది. ప్రకటనకాండం 19వ అధ్యాయం 7వ వాక్యం. సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఓకే, అది వధువు అని లేదా అక్కడ? నా ప్రశ్న ఏమంటే, ఏ భార్య పెళ్లి కొరకు, వెడ్డింగ్ కొరకు భార్య సిద్ధమవుతుందా, కన్యగా సిద్ధమవుతుంది? చెప్పండి. భార్యనా? కత్తరున్నాయి ఆశీర్వది పరాగా. కన్యక వెడ్డింగ్ కొరకు సిద్ధమవుతుంది. అల్లులో చెప్పాలి. ఫస్ట్ బిగినింగ్ వర్జిన్, హోలీ వర్జిన్. సెకండ్ భార్య. థర్డ్ ఎవరంట? స్తోత్రం, ఏంటి? పెళ్లి కూతురు. అది ఎట్లా ఉంటుంది? వధువు, పెళ్లి కుమార్తె, వధువు. స్తోత్రం. థర్డ్ లెవెల్ ఏంటి? వధువు. ఫస్ట్ వర్జిన్, రెండవది వైఫ్, మూడవది బ్రైడ్. బ్రైడ్. ఓకే, 3కి 3 స్టాండర్డ్ ఉంది. ఆమేన్ చెప్పాలి. కన్యక అన్నది స్తోత్రం
నూతన సృష్టి అనుభవం లేకపోతే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించి ఆయనని స్తోత్రం ప్రభువుగా దేవుడుగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొంది ఆయన స్తోత్రం సంఘము లోపల వస్తున్నప్పుడు వాళ్ళని దేవుని యొక్క రాజ్యము స్తోత్రం హోలీ వర్జిన్గా లెక్క చేస్తుంది. రెండవది స్తోత్రం ఇదే సంఘము ఆయనతో స్తోత్రం ఆయన కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని ఆయన కొరకే ఎదురు చూసిన వేరే ఒక్క విషయం మీదే ఈ ఫోకస్ పెట్టకుండా లేకపోతే డెడికేట్ చేయకుండా ఆయనకే డెడికేట్ చేసిన వ్యక్తిని స్తోత్రం ఏ రీతిలో పెడుతుందంటే భార్య రీతిలో పెడుతుంది. ఈ భార్య రీతి అన్నది ఏ అర్థంలో చెప్పబడుతున్న భార్య అంటే యోసేఫ్కి మేరీ ఏమైంది? వివాహం చేయడానికి మునుపు ఏం జరిగింది? ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన అప్పుడే మరియా యోసేఫ్కి భార్య అయ్యారు. కానీ కూడి రాలే, పెళ్ళి జరగలే. కానీ ముందే ఎవరికి భార్య అని చెప్పి సమాజం చెప్తుంది? యోసేఫ్ యొక్క భార్య. హల్లెలూయా చెప్పాలి. ఇంకా పెళ్ళి కాలే, కానీ మేరీ స్తోత్రం యోసేఫ్కి భార్య అయినట్టు ఇంకా యేసే రాలే. కానీ ఇప్పుడు కూడా మీరు సంఘము యేసుక్రీస్తు యొక్క భార్య స్థానంలో ఉంది. పెళ్ళి అవడానికి మునిపే ఈ భార్య స్థానం వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే భర్త రాకపోతున్న ఆయనకి ఏదైతే ఆస్తి ఉందో, ఏదైతే సొత్తు ఉందో, ఏదైతే అధికారం ఉందో ఆ అధికారంలో సమమైన అధికారము ఈ స్త్రీకి వచ్చేస్తుంది. ఓన్లీ ఎంగేజ్మెంట్. నాకు మీకు యేసయ్య కూడా స్తోత్రం ఎప్పుడు ఆయన కొరకు జీవితం సమర్పించుకున్నారో అప్పుడే ఆత్మీయంగా ఒక ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. అందుకొరకే యేసయ్య చెప్పారు, స్తోత్రం నా అధికారంను మీకు ఇస్తున్నాను, సంఘముకి ఇస్తున్నాను. సంఘము ఆయనకున్న అధికారమును ఆయన శక్తిని భూమిలో ప్రకటించడానికి ఏర్పరిచిన ఆత్మీయ భార్య అయి ఉన్నది సంఘం. మీరు ఆత్మీయ స్తోత్రం భార్య. మూడవది స్తోత్రం పెళ్లి కూతురు లేకపోతే వధువుగా సంఘం ఉంది. ఎందుకు తెలుసా? స్తోత్రం ఆయన యొక్క రాకడంలో ఏ మిస్టేక్స్ లేకుండా, ఏ కల్మషం లేకుండా పవిత్రమైన స్తోత్రం పెళ్లి కూతురిగా మనం ఉంటామంట. అయ్యో చాలామంది అన్నారు అంత పవిత్రత నాకు లేదు. అందుకొరకు వేసే అన్నారు, స్తోత్రం నా రక్తం నీకు చాలు. ఆయన రక్తం ద్వారా పవిత్రగా నిరంబరంగా నిర్దోషులుగాను ఉన్నారు. పరలోకం అందున్నది, భూమి అందున్నది ఆయన రక్తం ద్వారా, సిలువలో చిందబడిన ఆయన రక్తము ద్వారా సమాధానమైనది. ఇప్పుడు సంఘముకి స్తోత్రం పరలోకంకి డైరెక్ట్ కనెక్షన్. నేను సింగపూర్ వెళ్తున్నప్పుడు ఒక 5-6 సిస్టర్స్ మొబైల్ ఫోన్ పట్టుకొని పోర్టల్ వెతుకుతున్నారు. ఇక్కడ ఒక ఏంజల్ వచ్చారంట, ఇక్కడ పోర్టల్ కనబడుతుందని చెప్పి ఏంజల్ వచ్చి వెళ్ళిపోతున్నారు. అసలు నేను చెప్పాను, ఏంజల్ రావడం మంచిదే, తప్పేం లేదు. హల్లెలూయా చెప్పాలి. గ్రేటెస్ట్ ఏంజల్ ఎవరు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. గ్రేటెస్ట్ ఏంజల్ ఎవరు తెలుసా అన్నాను. ఎవరు? ఓ ఈస్ గ్రేట్ ఏంజల్. నేను చెప్పాను నువ్వే. హల్లెలూయా చెప్పాలి. నువ్వు గాబ్రియల్ అనాయింటింగ్ నమ్ముతున్నావు, మికాయల్ అనాయింటింగ్ నమ్ముచున్నావు, ఊరియల్ అనాయింటింగ్ నమ్ముచున్నావు, తర్వాత రఫాయల్ అనాయింటింగ్ నమ్ముచున్నావు, కానీ నీ అనాయింటింగ్ నమ్మలేదు. హల్లెలూయా చెప్పాలి. గాబ్రియల్ని ఎవరు క్రైస్తవుడని పిలవలే. పక్కన చెప్పండి, గాబ్రియల్ని ఎవరు క్రైస్తవుడు అని. మికాయల్ని ఎవరైనా క్రైస్తవుడు పిలిచారా? మికాయల్ని పిలిచారు. కానీ జోసెఫ్ గాంధీని స్తోత్రం క్రైస్తవుని పిలుస్తున్నారు. పక్కన చెప్పండి, నన్ను కూడా. మీ విశ్వాసం చాలా గొప్పది. ఇశ్రాయేల్లో కూడా స్తోత్రం, భారతదేశంలో అటువంటి విశ్వాసం నేను చూడలే. హల్లెలూయా.
ఓకే, నేను ఫినిష్ చేస్తా. ఓకే, 5:29 చదండి. ఎఫిషియన్స్ చాప్టర్ 5:29. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు కానీ ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చర్చ్ ఎవరు పోషిస్తున్నారంట? చర్చ్ని పక్కన చెప్పండి. సంఘం అంటే క్రీస్తు పోషించే స్థలం. సంఘములో క్రీస్తు యొక్క పోషింపు ఉంటుంది. ప్రొవిషన్స్ అన్నది నీడ మ్యాండటరీయా? నీడా లేకపోతే మ్యాండటరీయా? ప్రొవిషన్ అన్నది నీడా మ్యాండటరీయా? నీడ్ అంటే నాకు కావాలి. మ్యాండేటరీ తప్పకుండా చేయాలి. నీడ మ్యాండేటరీయా? తప్పకుండా చేయాలా? మనకు అవసరం అన్నీ చేస్తారా? నీకు ఉన్నా లేకపోయినా కిచెన్లో డబ్బాగా మనం నింపి ఉంటాం. మీరు ఇంట్లో ఉంటుంది కదా, ఏంటి 10 బస్తా బియ్యం ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నీ ఆగదు, అన్నీ ఫినిష్ అవ్వదు. కానీ నెక్స్ట్ సీజన్ వస్తే స్తోత్రం, ఇంకా ఒక 10 బ్యాగులు హస్బెండ్ తీసుకుని పెట్టేస్తారు. ఎందుకు? మ్యాండేటరీ. మీ బీరో వల్ల ఫుల్ డ్రెస్ ఉంటుంది, తల నుండి అరకాలు ఇట్లా ఉంటుంది. అన్న క్రిస్మస్కి న్యూ ఇయర్కి డ్రెస్ కొన్నికి ఇవ్వకుండా ఉంటారా? ఇన్ని ఉంది కదా అట్లా అన్నారు. మ్యాండేటరీ, తప్పకుండా చేయాలి, లేకపోతే రుద్రదాండం. హల్లెలూయా చెప్పాలి. పిల్లల్ని చదివించాలి, నీడ మ్యాండటరీ, తప్పకుండా చేయాలి. 3 పూట అన్నం ఇష్టపడినా లేకుండా తప్పకుండా పెట్టాలి. హల్లెలూయా చెప్పాలి. సంఘం అన్నది, సంఘంలో నీవు కనెక్టెడ్గా ఉన్నావంటే నీ మంచివాడ చెడ్డవాడు అది గురించి ఆయన అవసరం లేదు. లోపల ఉన్నావు కాబట్టి ఆయన తలరాత నిన్ను పోషించాలి. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన ఎవరు వాళ్ళంట? తల్లి కంటే నన్ను ఉయ్యాల నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. అదే సంఘం. హల్లెలూయా. జీవిత కాలమంతా అవసరం నీవే. అవసరమా ఆధారమా? జీవిత కాలం వల్ల అవసరం కాదు, ఆయన ఆధారం. బ్రతికిన ప్రతి క్షణమునా సోదరపడాలి అంటేనా, లేకపోతే ఆ సీరియస్నెస్ అవుతుంది. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, బ్రతికిన ప్రతి క్షణమునా ఆరాధించి కనపరుతును. యేసు నిన్నే కొలతూనే నీవేనా. హల్లెలూయా. చర్చ్ ఆయన పోషిస్తే అసలు ఆమె చెప్పాలి. చర్చ్ ఇది ఒక ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉండవచ్చు తెలియలే మనకు. చూడడానికి చిన్న ఒక 50 మంది కూర్చోడానికి ఉన్న ఒక ప్లేస్, దట్స్ ఆల్. కానీ ఈ స్థలము ఆత్మీయంగా స్తోత్రం, ఇది ఒక పెద్ద పట్టణం. పోషిస్తున్నది ఇక్కడనే, ఓదార్స్తున్నది ఇక్కడనే, కాపాడుతున్నది ఇక్కడనే, భవిష్యత్తు మాట్లాడుతున్నది ఇక్కడనే, అభిషేకం చేయడం ఇక్కడనే, ఆశీర్వాదం ఇక్కడనే. స్తోత్రం. ఫైనల్గా, ఎందుకంటే నేను టైం ఎక్కువైపోయింది. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 20-21 ఫినిష్ చేద్దాం. తర్వాత ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఉంది. ఇదేంటి బ్రదర్ ఇంత గోల అని అంటే అది గురించి కూడా చెప్తా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21.
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, గట్టిగా చదవాలి, నేను అడుగు వాటి కంటే, ఊహించు వాటన్నిటికంటే, ఊహించు వాటిని అన్నిటికంటే అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా, అందరు గట్టిగా చెప్పండి, క్రీస్తు యేసు మూలముగా సంఘములో, గట్టిగా చెప్పాలి, సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. అంటే మహిమ ఆయనకి కలుగబోతున్నది పరలోకంలోనా సంఘంలోనా? తరతరమున సదాకాలము ఆయన మహిమ కలుగబోతున్నది. స్తోత్రం. మీరు మహిమ కలిగబోతున్నారు చెప్తే స్తోత్రం. మీరు ఎక్కడో కూర్చొని నేను మహిమ వదిలిపోతాను అట్లా ఉండదు. మీ ఇంటికి మీరు రావాలి, మీకున్న స్పేస్కి మీరు రావాలి. గ్రామంలో ఉండే వాళ్ళకి అపాయం వస్తే పట్టణంకు పరిగెత్తి వచ్చేసాలి. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలుసా? మేము గ్రామంలోనే ఉంటాం, పట్టణం అక్కడ రావాలి. హల్లెలూయా చెప్పాలి. ఇది ప్రాకారం గల పట్టణం, ఇది క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు పోషించే స్థలం, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. తల పాడైపోతే శరీరం పనిచేయదు. నా యేసయ్యకి స్తోత్రం. అనేక కిరీటం ఉందంట, ఒక్క కిరీటం కాదు, అనేక కిరీటం అంట. ఎన్ని కిరీటంలో తెలియలే. అంత పెద్ద స్తోత్రం సర్వాధికారిగా ఆయన ఉన్నారు. ఆ శిరస్సు కింద, ఆ నీడ కింద ఈ శరీరం ఉన్నది, ఈ చర్చ్ ఉన్నది. ఆయననే ఇక్కడ పోషిస్తున్నారు. ఈ సంఘం నుండి బయటికి వెళ్ళేవాళ్ళు కొంటి వాళ్ళని లేవనెత్తారు, కుష్ఠరోగిని సౌఖ్యపరిచారు, చచ్చిన వాళ్ళని లేవనెత్తారు, రోగమును సౌఖ్యపరిచారు, శాపమును విరగొట్టారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, అసాధారణమైన కార్యములు చేశారు. దేశంలో ఉన్న రాజులు వాళ్ళని చూసి గడగడలాడారు, భయపడలే, ధైర్యంగా ఉన్నారు. మీకు ప్రవచిస్తబడిన ప్రవచన మాట, మీరు కట్టబడతారు. ఈ సంఘము కట్టబడితే మీరు కట్టబడతారు. ఇక్కడ వస్తే మీ జీవితంలో స్తోత్రం ఏదైతే ఫినిష్ ఏదైతే స్పిరిచువల్గా మీరు ఇన్వెస్ట్ చేశారో అది అన్నిటినీ ప్రొటెక్ట్ చేయడం ఈ స్థలం ఏం తెలుసా? పట్టణం. పెద్ద పెద్ద గోడౌన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? పెద్ద పెద్ద గోడౌన్స్ ఎక్కడ ఉంటుంది? సిటీలోనే ఉంటుంది. ఎందుకు? సప్లై త్వరగా. హల్లెలూయా చెప్పాలి. మీరు చర్చ్కి వచ్చి మీరు చర్చ్కి వస్తున్నప్పుడు మీరు మీ ఇంటికి వస్తున్నారు. మీరు బయట నుండి ఏదైతే సంపాదిస్తున్నారు అదన్నిటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే సంఘంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చర్చిలో నుండి తరతరాలకి స్తోత్రం, తరతరాలకి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగుడం ఎప్పుడు తెలుసా? సంఘములో, క్రీస్తు నిమిత్తము సంఘంలో మీరు ఉన్నప్పుడే. మీరు ఏ చర్చికి వెళ్ళినా ఆ చర్చిలో మీరు వేరు చాగి నిలబడండి. గ్లోబలైజ్ చర్చ్ అనేది ఒకటే, లోకలైజ్ చర్చ్ అన్నది ఆర్గన్ లాగా, బాడీ లాగా, బాడీలో ఉన్న ఒక పార్ట్ లాగా. మీరు క్రీస్తు శరీరంలో ఒక బాడీగా ఉన్నారు. నేను కొన్ని రోజు చెయ్యిగా ఉంటా, కొన్ని రోజు కళ్ళు అయిపోతా, అట్లా ఉండలేము. ఎప్పుడైనా మీ చెయ్యి ఎప్పుడైనా కళ్ళు అయిందా? కళ్ళు చెవి అయిందా? చెవి ముక్క అయిందా? చెప్పండి. చెవి ఉన్న చోట్లనే ఉంది కదా. ఒక్కవేళ ఈ ముక్కు ఇక్కడ పోయి ఈ చెవి ఇక్కడ వస్తే ఎంత బాగుంటుందో. హల్లెలూయా చెప్పాలి. తర్వాత చెవి పుడక ఇక్కడ పెడతారు. పక్కన చెప్పండి, ఉన్న చోటలో దేవుని ముందు నిజాయితీ కలిగి లోబడి తగ్గించుకొని వేచి ఉండుడి. తగ్గిన సమయం వస్తున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఈ సంఘంలో వచ్చిన ఎవరు స్తోత్రం వ్రతం కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినం, అభిషేక దినం. నేను నా పోస్ట్లో పెట్టాను, డే ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ దినం, సంఘం యొక్క బర్త్డే రోజు గెస్ట్ అని వస్తారు. గిఫ్ట్ లేకుండా వెళ్తారా? గిఫ్ట్ ఇచ్చేది.
అవునా కాదా? ఇది ముందు ఉంది కదా, ఇదన్నీ ఉంది కదా. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఫస్ట్ రోజు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను మెసేజ్ కంప్లీట్ చేశాను, చిన్న ఎక్స్ప్లెయిన్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక పని జరిగింది. కానాను దేశము లోపల ఎట్లా ఉంది చూడడానికి అక్కడ నుండి ఫ్రూట్ తీసుకుని వచ్చారు. ఏది? అంజీర, ద్రాక్ష అట్లా తీసుకుని వచ్చారు. తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? మోషే చేతికి. జనాలందరూ ఫ్రూట్ చూసి, ఈ ఫ్రూటే ఇంత సైజు ఉంటుంటే ఆ జనాలు ఎంత సైజు ఉంటారో. దేవుడు అన్నారు, ఆ జనాలే అంత సైజు ఉంటే నేను ఎంత సైజు ఉంటా అని చెప్పి దేవుడు చెప్పారు. అంత పెద్ద జనాలను నరికేసి ఇంత పెద్ద ఫ్రూట్స్ నీ హార్వెస్ట్ చేయబోతున్నావు. అందుకొరకే నాకు ఎప్పుడు చాలా ఇష్టమైన ఒక వర్డ్, నట్టలేని తోటము, కట్టలేని ఇల్లు దేవుడు నా కొరకు ఏర్పరిచి ఉన్నారు. చెప్పండి.